హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం మంచి సువాసన వచ్చే ధూప్ స్టిక్స్ని ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవచ్చో ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా గులాబీలు, బంతిపూలు తీసుకోవాలి. వాటి రేకలు అనేవి మొత్తం తీసేసి ఎండలో బాగా ఎండే వరకు ఎండబెట్టుకోవాలి. పూర్తిగా డ్రై అయిపోయే వరకు కూడా ఎండబెట్టుకోవాలి. ఎండిపోయిన తర్వాత ఒక మిక్సీ జార్లో వేసుకొని మెత్తని పౌడర్ లాగా మిక్సీ చేసుకొని ఒక జల్లెడలో వేసి జల్లించుకొని ఒక బౌల్లోనికి తీసుకోండి. ఇందులోనే ఒక మసబొగ్గును మెత్తగా పౌడర్ చేసి ఆ పౌడర్ను కూడా 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోండి. అలాగే గంధం పౌడర్ కూడా 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ముద్ద కర్పూరాన్ని తీసుకొని దాన్ని కూడా పొడి చేసి 1 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకోవాలి. అలాగే గుగ్గిలం, సాంబ్రాణి కడ్డీలు తెచ్చాను, వాటిని కూడా పౌడర్ చేసి 1 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకుంటున్నాను. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత జవ్వాదు పొడి, అలాగే దశాంగం పౌడర్ అన్నమాట, ఇవి రెండు మిక్స్ చేసి ఉంది నా దగ్గర. దీన్ని కూడా 1 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకున్నాను. ఇవన్నీ కూడా మీకు పూజా సామాగ్రి దొరికే ప్లేస్లో మొత్తం అన్నీ కూడా మీకు దొరుకుతాయి. ఇవి మొత్తం ఒకసారి బాగా కలిపేసుకోవాలి. మొత్తం బాగా కలిపేసుకున్న తర్వాత ఇందులో మందారం ఆయిల్ అన్నమాట, ఇది మందార పువ్వులతో చేస్తారు. ఈ ఆయిల్ మంచి సువాసన అనేది వస్తుంది. దీన్ని 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోండి. అలాగే కోకోనట్ ఆయిల్ కూడా 2 టేబుల్ స్పూన్స్ వరకు యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోండి. అలాగే 50 గ్రామ్స్ ఆవు నెయ్యిని కూడా యాడ్ చేసుకొని మొత్తం పౌడర్ అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. మొత్తం బాగా కలిపేసుకోండి. ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత ఇందులో కొద్దిగా వాటర్ని వేసుకుంటూ మెత్తని ముద్దలాగా చేసుకోవాలి. ఒకేసారి వాటర్ అనేది వేసేయకండి, ఎందుకంటే పల్చన అయిపోతుంది. అలా కాకుండా కొద్దిగా వాటర్ని వేసుకుంటూ ఒక ముద్దలాగా దీన్ని తయారు చేసుకోవాలి. ఇలా ముద్దలాగా తయారు చేసుకున్న తర్వాత చిన్న ఉండల కింద తీసుకొని మనం చేత్తోనే వీటిని కోన్స్ కింద తయారు చేసుకోవచ్చు. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఇలా మొత్తం అన్ని కోన్స్ రెడీ చేసేసుకొని 2 డేస్ ఎండలో బాగా ఎండే వరకు ఎండబెట్టుకోండి. పూర్తిగా డ్రై అయిపోయిన తర్వాత ఒక ఎయిర్ కంటైనర్ డబ్బాలో పెట్టుకుంటే సువాసన అనేది పోకుండా ఉంటుంది. నాకైతే 6 మంత్స్ వరకు ఈ ధూప్ స్టిక్స్ అనేవి సరిపోతాయి. మీరు కొద్దిగా కూడా ట్రై చేయొచ్చు, కొద్దిగా కూడా చేసుకోవచ్చు. ఈ ఒక్కసారి ఈ ధూప్ స్టిక్స్ తయారు చేసుకొని ఎలా వచ్చాయో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే నేను పెట్టే నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి.